For more updates, for interesting updates, please do subscribe. అనుదినము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. మీరు బాగుంటమే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నీ పొరుగు వారి క్షేమం కోరుకున్నప్పుడే నీ క్షేమాన్ని నేను కోరుకుంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను ఒక సందేశాన్ని మీ ముందుకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. నిజంగా ప్రియులారా, ఇది చూడండి, నా చేతిలో ఈ మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ ఏం పట్టేసింది? ఇనుము పట్టేసింది మ్యాగ్నెట్. చూడండి బాబు, కెమెరా చూడండి, కెమెరా చూడండి, ఇది తాళం. అయితే కొన్ని ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్కి ఏం పడతాయి చెప్పండి? తుప్పు పట్టిన సామాన్లు, ఇనప సామాన్లు పడతాయి. ఈ మధ్య కొన్ని నకిలీ వస్తువులు తయారవుతున్నాయి. నకిలీ వస్తువులు, డూప్లికేట్ అంటారు. అమాము సోపు ఉండగానే మరొక అమాము సోపు సేమ్ ముద్రేస్తున్నారు కదా, సేమ్. అలాగనే స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి. కొన్ని అన్నం తినే ప్లేట్లు కావచ్చు, మరి ఇంకోటి పాత్రలు కావచ్చు. చూడటానికి స్టీల్ అనుకుంటున్నాము, వాటిలో నికిలి మీద పోత పోసి అమ్ముతున్నారు. అది ఐస్ కాంతం పెట్టి చూస్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది అది ఇనుము అని. చూడండి అంత మోసము. అయితే మరి ఒక యజమానుడిని మిమ్మల్ని మీ మధ్యలోకి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాం. ఒక యజమానుడు, ఒక పొలంలో ఉన్న యజమానుడి కొరకు చిన్న 2 మాటలు మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుడి బిడ్డలారా, ఒక బొమ్మను చేయాలన్నా చాలా కష్టపడాలి. ఎందుకంటే పొడిగా మట్టి బొమ్మ కాదు, దానికి ఒక రూపం రాదు. ఆ రూపం ఎప్పుడు వచ్చిందంటే బాగా మెత్తను చేయాలి, చీకటిగా చేయాలి ఆ మట్టిని, అప్పుడు మనం అనుకున్న రూపం వచ్చింది. అయితే ఈ యొక్క వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక కుమ్మరివాడిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కుమ్మరి శ్రద్ధగా వినండి, కొన్ని మాటలే చూద్దాం మీకు శ్రద్ధగా. ఈ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే మట్టిని శుభ్రంగా బాగు చేస్తాడు. రాళ్ళు, నలకలు, చెత్త చెదారం మొత్తం తీసివేసి మెత్తని చేస్తాడు. బాగా చేసి చేతిలో మట్టి తీసుకొని ఏం చేస్తాడు? సార మీద కూర్చోబెడతాడు. సార మీద కూర్చోబెట్టిన తర్వాత ఆలోచీడు ఆయన. ఆ మట్టి చేతులతో తీసుకున్నప్పుడే ఆలోచిస్తాడు, ఇది ఎలాంటి పాత్ర చేయాలా అని. తెలుసా మీకు ఆ విషయం? ఎప్పుడైనా చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, చేతిలోకి వచ్చినాక ఆలోచించడం కాదు, చేతిలోకి రాకమునిపే మనం ఆలోచించాలి. మన జీవితం అయిపోయిన తర్వాత ఆలోచించకూడదు, బాల్యం నుంచి ఆలోచించాలి. నేను అది చెప్పే మాట అది. అయితే మన్ను తీసుకొని ఆ మన్నుని చాలా చక్కగా బాగు చేసి సారి మీద కూర్చోబెడతాడు. చూద్దాం ఆ వాక్యం. ఇర్మియా పుస్తకము 18వ అధ్యాయము చూద్దాము ప్రియా దేవుని బిడ్డలారా. 1 నుంచి 2-3 వచనాలు మనం చూద్దాం, తర్వాత వచనాలు చూద్దాం. ముందు 2-3 వచనాలు చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రతిష్టమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. చాలు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? దేవాతి దేవుడు ఇర్మియాకి చెబుతున్నాడు. ఇర్మియా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలో ఏమైందంటే దేవుడు వాక్కు ప్రతిష్టమైంది. ఒక తడవ పగులే మనం కుర్చీ మీద కూర్చొని నిద్రపోతుంటే కొన్ని కళలు వస్తుంటాయి. అలాగనే ఇర్మియాకి అలా ప్రతిష్టమై, ఇర్మియా నువ్వు లేసి నేను చెప్పినట్టు విను,
చెప్పండి ప్రభువా. కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు, పొమ్ము. వెళ్ళమన్నాడు, పొమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. మారు మాట మాట్లాడుకున్నా. ఇప్పుడు చదువుదాం. అక్కడ నా మాటలు నీకు తెలియజేసు. అప్పుడు చెబుతాడంట. ఇక్కడేం చెప్పలా. కొంతమంది చెప్పక మురిపే నాకు అన్నీ తెలుసు అంటే, చెప్పక మురిపే మాట్లాడుతుంటారు. అవునా? ఆయన ఏమంటున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడతానంటున్నాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, బహిర్గతంగా మాట్లాడే కొన్ని ఉంటాయి, అంతర్గతంగా మాట్లాడే కొన్ని ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, స్మూత్ గా మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి, హార్డ్ గా మాట్లాడే మాటలు అంటే గద్దించే మాటలు కొన్ని ఉంటాయి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వారు తన సారె మీద నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వారు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతి. చాలండి. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, కుమ్మరి చేస్తున్న ఆ కుమ్మరి ఆ యొక్క సారె మీద ఉన్న ఆ యొక్క పాత్రను బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ పాత్ర ఎంత చక్కగా చేస్తున్నాడంటే, చేశాడు, తిప్పాడు, బాగా వచ్చేసింది. చేతికి వచ్చిన సమయానికి వీడిపోయిందంట. విరిగిపోయింది. అది పచ్చి తిరిగిపోవడం ఏంటనుకుంటారు అంటే వీడిపోయిందని అర్థం. మళ్ళా ఏం చేశాడు, తీసి పడేలా. దాని మళ్ళా పిసికి మళ్ళా ఒక ఆలోచన చేసి మరొక పాత్రకి ప్లాన్ చేశాడు. అలాగనే నా దేవుడు నన్ను పనికిరాని పాత్రలను తీసివేయలా. నేను కూడా వన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనాన్ని పారవేయమకు యేసయ్యా. ఆయన పారేసేవాడు కాదు. పనికిరాని పాత్రని, పనికిరాని మట్టి అని, వీడు పనికి మాలినోడని ఎప్పుడు అల్లా. ఆయన పనికి రాని దాన్ని పనికొచ్చేది చేసే శక్తివంతుడైన నా దేవుడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఇర్మియాకి విధిలో చెబుతున్నాడు, సార మీద ఉన్న దాన్ని మట్టి వీడిపోతే, కొండ వీడిపోతే విడిసి పెట్టల, పారివేయల, విసిరి కొట్టల, దాన్ని మళ్ళా ముద్ద చేసి మరొక పాత్రని. ఓర్పు సహనం ఉండాలంటున్నాను. దీన్ని బట్టి ఈరోజు మానవుడికి ఓర్పు లేదు, సహనం లేదు. ఒక గమ్యానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళేంత వరకు కూడా ఓర్పు లేదు. ఒక వ్యక్తిని మనము ఏదన్నా ఒక అమౌంట్, ఒక డబ్బులు ఏదన్నా అడిగామనుకోండి, ఇచ్చిందాక ఓర్పు ఉండాలా లేదా, సహనం ఉండాలా లేదా? హల్లెలూయా. సహనం లేదండి ఈరోజు. అయితే కుమ్మరవానికి సహనం ఉన్నది. దేవాతి దేవుడు కుమ్మరవానికి తోడుగా ఉన్నాడు. ఆ సహనాన్ని, ఆ శక్తిని, ఆ నిగ్రహ శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఇంకొక వచనం చూద్దాం. కుమ్మరవాని జిగటమట్టితో చేస్తున్నా కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మర తనకు యుక్తమైనట్టుగా, అతనికి ఇష్టమైనట్లుగా మరలా దానితో మరొక కొండను చేశాడంట. ఆయనకి ఇష్టమైనట్లుగా. ఎవరికి? దేవుడికి ఇష్టమైనట్లుగా ఉండాలా. చేసే వ్యక్తికి ఇష్టం కలిగి ఉండాలా. ఒకవైపే ఇష్టం ఉంటే కాదండి, ఒకవైపు విశ్వాసం ఉంటే కాదు. నీవు దేవుడి మీద ఎంత ప్రేమ కలిగి ఉంటావో ఆ ప్రేమ దేవుడు నీ మీద కలిగి ఉండాలని నేను అంటున్నాను. ఎప్పుడు కలిగి ఉంటాడు దేవుడు నీ మీద ప్రేమ అంటే, నువ్వు విశ్వాసంగా ఉన్నప్పుడు, ఆయన మాటలను విన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనతో ఉంటావు. మరొక మాట మనం చూద్దాం. మరొక మాట అవసరం లేదు. రోమపత్రిక 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. 9:21. అయ్యా చాలా చక్కగా ఉంది ఆ మాటలు. 9:21. ఒక ముద్దలో నుండి ఒక ఘటము, ఒక ముద్దలో నుంచి ఒక ఘటము ఘనతలకును, ఒకటి ఘనహీతలకును చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? చాలండి. చూడమంటున్న కుమ్మరవానికి సర్వ హక్కులు ఉన్నాయండి. అధికారం. దేవుడికి కూడా మన మీద సర్వ అధికారం ఉన్నది, సర్వ హక్కులు ఉన్నవి.
అందుకనే సర్వ హక్కులను బట్టే జపన్న పుస్తకం అంటున్నాడు, చదవాల్సిన పని లేదు. చిక్కుమాలి జనులారా నా మాట విని కూడిరండి, సమయం లేదు, గతించిపోతుంది. పుట్టంటే గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతుందంట. ఇది నిర్ణయించక మునిపే నువ్వు జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్త పడే మనసు లేకపోతే ఎంత బోధించినా ఉపయోగం ఏముంది చెప్పండి? అర్థం చేసుకునే మనసు ఉండాలి నీ దగ్గర ముందు. ఆ పాత్ర దేనికి ఉపయోగపెట్టుకోవాలనే మనసు నీలో ఉండాలా. ఆ పాత్ర తీసుకొచ్చి గబగబ 2 రోజులు నీళ్లు పోసి 3వ రోజు పగల కొడితే ఆ కుమ్మరవాణి చేసిన ఇలువ ఏముంది? ఇంకా పగలబెట్టినట్లే, తీసి పక్కన పడేసినట్లే. అదే అంటున్నాడు, సర్వ హక్కులు కుమ్మరవాడికి లేవా? దేవుడు నీ మీద సర్వ హక్కులు ఉన్నాయా లేవా? ఆ సర్వ హక్కులు మరి మనం దేవుడికి ఇవ్వాలా లేదా? అందుకని ఆయన సొత్తు కాబట్టి మనల్ని గర్తిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, మందలిస్తున్నాడు. ఆ మందకు నువ్వు లోబడితే, ఆ మందకు నువ్వు కరెక్ట్గా ఉంటే, ఆ మందలింపుకు నువ్వు కనుక ఆ గిరిలో నువ్వు ఉంటే, ఆ బోర్డర్లో నువ్వు ఉంటే, ఆ సర్వింగ్ లో నువ్వు ఉంటే, ఆ గ్రౌండ్ లో నువ్వు ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు అవిష్టమైన కార్యాలు చేస్తూ, దేవుడు నాకేం చేయలేదయ్యా, ఎన్నాళ్ళు ప్రార్థనకి వెళ్ళి నా బతికి ఇంతేనా? నీ బతుకు మారదు. మరి నీ బతుకు ఎందుకు మారుద్ది? నీ మనసు మారలేదు, నీ బతుకు మారలేదు. ఎన్నాళ్ళు పోయినా ఉపయోగం ఏముంది? హల్లెలూయా. కుమ్మరివాడు అంటున్నాడు, సర్వ హక్కులోనే నాకు ఆ పాత్ర మీద, నా బిడ్డల మీద నాకు సర్వ హక్కులోనే అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో చూసుకుంటే మన బిడ్డల మీద మన సర్వ హక్కులు లేవా? అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. బైబిల్ అంతా ఒకరోజు చెప్పాలంటే ఏం చెబుతాము? అర్థం చేసుకోండి ఒక్కొక్క మాట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో నీ ఆత్మీయ స్థితి మారుద్ది. నీ ఆత్మీయ స్థితి మారాల, నీ నడవడ మారాల, నీ నడక మారాల, నీ ఆలోచన మారాల, నీ తలంపులు మారాల, నీ బుద్ధి మారాల, నీ మనసు మారాల, నీ నడక స్థితి గతులు మారాల. ఇంకెప్పుడు మార్చుకుంటాం? మరొకటి చూద్దాం, 22వ వచనం కూడా చూద్దాం. 9వ అధ్యాయం 22వ వచనం. రోమీలు. అలాగు దేవుడు తన ఉగ్రత కనపరచుటకును తన ప్రభావమును చూపుటకును తన ప్రభావమును చూపెట్టుకున్నట్టుకు ఇచ్చిన వాడై నాశనమునకు సిద్ధపడి, నాశనానికి సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిన వాడే. దీర్ఘశాంతంతో ఆయన సహిస్తున్నాడంట. దీర్ఘశాంతము. ఏ రోజు ఉగ్రత వచ్చుతో తెలియదు. ఉగ్రత ఇప్పుడు మన ఉగ్రతలో ఉన్నాం, మీకు తెలుసో లేదు. ఈ కరోనా ఒక ఉగ్రతే మన మీదకి. మీకు అర్థమవుతుందో లేదో ప్రియది. ఈ ఉగ్రత నువ్వు తప్పించుకోవాలంటే నీవేం కలిగి ఉండాలా? దీర్ఘశాంతం కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలా. ఇక మనం ముగింపులోకి వచ్చినట్టయితే నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, మానవుడు ఎలా చేశాడంట? జిగట మన్నుతో చేశాడు. కొమ్మరి ఏం చేశాడు? జిగట మన్నుతో పాత్ర చేశాడు. మానవుడిని కూడా జిగట మన్నుతోనే మనిషిని చేశాడు, జీవాత్మను ఊదాడు. ఈ జీవాత్మే ఈరోజు ఆయనకి ఆరాధించే బిడ్డలుగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతమంది నిలబడుతున్నారు ఇలా ఆయన ఆరాధన చేయడానికి, ఆయన సేవ చేయడానికి? నామికే సేవ కాదు, నామికే క్రైస్తవులుగా కాదు. ఈరోజు క్రైస్తవులను చూసి అనేకులు దుర్భాషలు ఆడుకుంటున్నారు మన క్రైస్తవుల గురించి. ఒక క్రైస్తవుని ఎత్తుపరుచుకోవడం ఏంటండి? నీకు ఎంత జ్ఞానం ఉంటే మటుకు మనం ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ అన్నాడు నా కోపం వచ్చింది అంటున్నాడు. మందలించు చేత అయితే, మందలించడం చేత కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడికి మనము ఒక తప్పు చేస్తుంటే మనం ఎదురుగా మాట్లాడటం కాదు, కానీ మనం అతని దగ్గరికి వెళ్ళి సామరక్షణ చెప్పడం నేర్చుకోవాలి. మనం సామరక్షంగా. హల్లెలూయా. అలాంటి మాటలు చెప్పడం మర్చిపోయి కోర్టుల ద్వారా, యూట్యూబ్ ద్వారా ఏదో రకరకాల నేనే జ్ఞానవంతుడే, నేనే పెద్ద
పోటుగాడిని, వీరుణ్ణి, సూర్యుని అనుకుంటారే మిమ్మల్ని. క్రైస్తవుల్లో మీరు క్రైస్తవ పరువు తీసేస్తున్నారు. దేవుడి మాటని లక్ష్య పెట్టగా బైబిల్ చదువుకున్న వ్యక్తి డిగ్రీలు పిహెచ్డీలు చేసిన ఈ బైబిల్ పూర్తిగా చదవలేడు. ఒక తరం అట్టని చదవడం నేను చెప్పను. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగా తలిపించేస్తే చదవగలుగుతాడు, చదవగలుగుతాడు. ఆయన ఏ క్యాస్ట్ అయినా కానీ, ఎలాంటి క్యాస్ట్ అయినా కానీ, ఎలాంటి క్యాస్ట్ అయినా కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, ఇవాళ క్రైస్తవత్వాన్ని బస్టు పట్టించే వాళ్ళు వచ్చారు, దొంగ బోధకులు వచ్చారు క్రైస్తవులు బస్టు పట్టించడానికి. క్రైస్తవంలో ఉన్న మాధుర్యం నీకేం తెలుసు? 4 మాటలు నేర్చుకొని క్రైస్తవుని అడ్డదారి పట్టించాలి. అది ఈరోజు నేర్చుకున్న బోధకుల గురించి చూస్తున్నాను. కొంతమంది క్రైస్తవుని కించపరచడానికి వచ్చారు. నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుని ఎందుకు బాధ పెట్టే మాటలు మాట్లాడతావు? నా పేరు గొప్ప రావాలనే కదా. నువ్వు ఎలా అవుతావు? నీ ముందు లేదు, వెనక లేదు, మారు మనసు. సర్వరైతే సరిపోయిందా? మనసు అదే సిగ్గుమాలి జనులారా అంటున్నాడు దేవుడు. ఆయన మిమ్మల్ని పొగట్టల్లా, మిమ్మల్ని ప్రేమించడం ఆయన. సిగ్గుమాలి జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా కాలం గతించిపోతుంది. ఆయన ఉగ్రత వచ్చేసింది ఆల్రెడీ. కుమారువాడి పాత్ర ఎలా చేసుకున్నాడు? చాలా హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా, ఆలోచనపూర్వకంగా చేసుకుంటున్నాడు. నీవు కూడా సేవ, దేవుడి యొక్క చిత్తాన్ని వెలిగి దేవుడి చిత్త ప్రకారంగా సేవ చేయి. ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవటం కాదు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటే ఇక్కడ గొప్పలు పరలోక రాజ్యానికి చేర్చవు. నీ నేర్పని పరలోక రాజ్యానికి చేర్చవు. అనుకుంటావు నా సంఘం చేరుద్దని. నీ సంఘం ఎంత మాత్రం చేరుతావు పరలోక రాజ్యానికి? ఇక్కడ తగ్గించుకోవటమే మీ సమయం అంతా అర్థమైపోతుంది. అది కాదు, తర్కికు ఇది సమయం కాదు, రక్షణ సమయం. నేడే రక్షణ దినము. నువ్వు రక్షణ పొందితే పరలోక రాజ్యంలో ఉంటావు. అంతేగాని నువ్వు రక్షణ పొందక, ఒకవేళ రక్షణ పొందినా మారు మనసు లేక, ఏదో సర్వర్ ఉందనేసి, చదువు ఉందనేసి రకరకాలుగా డిబేట్లు పెట్టి నువ్వు మాట్లాడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి మనం. ఎవరైనా సరే, నేను తన మన అంటన్నా, ఎవరైనా ఈ వాక్యం ప్రతి ఒక్కరూ మీ హృదయంలోకి చేర్చుకోవాలని ప్రేమతో మీకు నేను తెలియపరుస్తూ, నాకు నేను హెచ్చరించుకుంటూ, మీకు తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, నిత్య నివాసి, నిన్న వాక్యం ప్రభు ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయి. ఆపతో నింపండి. మా రాష్ట్రాలు, మా దేశాలు, మా జిల్లాలు, మా మండలాలు ఆశీర్వదించండి. ఆయా రైతులను దీవించండి, చిన్నబిడ్డను దీవించు, పెద్దలను దీవించు, వృద్ధాభివృద్ధాన్ని దీవించు. ఈ యాసవ కాలంలో ప్రభు, ఈ యొక్క యాసవ కాలంలో బిడ్డలు నా తండ్రి తలడిల్లిపోతుండగా అయా కావాల్సిన మేలు సమకూర్చు. బిడ్డలకి మంచి ఆయుష్ దయచేయమని, నిండారుగా దీవించమని. For more updates, for interesting updates, Please do subscribe.